ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం పెరిగిట్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నది. ఈ ఉచిత దంత వైద్యశాలకు ఏదైతే ఈరోజు మన మధు దంత హాస్పిటల్ వారి సహకారంతో, అలాగే సాయిదీప్ డాక్టర్ గారు, నిహార్ డాక్టర్ గారు పిల్లలను 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలకు దంతాలు ఏ విధంగా ఉంచుకోవాలి, దంతాలు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, పుచ్చుపళ్ళు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు దగ్గరుండి పిల్లలకు సూచించడం జరిగింది. అలాగే దంత సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు తెలిపినారు. పిల్లలకు వారికి ఏ విధంగా సురక్షితంగా ఉండాలన్న దంతాలని వారికి సూచన చేసినారు. మరి ఇదే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ వారు చాలా ప్రజలకు అవసరపడే ఏ అయితే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు దీటుగా ఈరోజు వారికి ఆర్థిక పరంగానే కావచ్చు లేదా వస్త్రపరంగా కావచ్చు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఇటువంటి శిబిరాలు మరిన్ని పెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడని చెప్పి కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు చాలా మంది పిల్లలకి దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ ద్వారా ఈ అవకాశం నాకు అందించినందుకు చాలా థ్యాంక్స్. చాలా మంది పిల్లలకు చూసాము, చాలా మందికి సరిగ్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం తెలియదు. వాళ్ళ పేరెంట్స్కి పెయిన్ వచ్చినా కానీ చాలా లేట్గా చెప్తున్నారు. కాబట్టి ఎంత తొందరగా మీరు పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి మామూలుగా బ్లాక్ కానీ బ్రౌన్గా కానీ మనకు అనిపించినప్పుడు మీరంతా తొందరగా తీసుకురండి. ఇంట్లోనే మీరే చిన్న చిన్న చిట్కాలని, హోమ్ రెమెడీస్ అని అట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించి తగిన చికిత్స చేయించవలసింది ఉంటుంది. డాక్టర్ గారు సాయిదేవి గారు మాట్లాడండి. మొదటిగా నేనైతే లయన్స్ క్లబ్ వారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అండ్ చాలా మందికి చిన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అక్కడనే సెట్ అయిపోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నపిల్లల నుంచే దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి పెద్ద అయ్యే వరకు అంటే చాలా వరకు ట్రీట్మెంట్స్ తగ్గిపోతాయి. సో చిన్నప్పటి నుంచే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలని ఆశిస్తున్నాము. అండ్ అందరికీ కూడా అదే చెప్పాము.